హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ అంటేనే వెన్నుపోట్లకు పెట్టింది పేరు. ఎందుకంటే హౌస్లో తాము గెలవాలనే స్వార్థం ఉండటం సహజమే. కానీ నిజాయితీగా ఆడిన వాళ్ళు తమతో పాటు ఉండాలనే మంచితనం లేకపోవడమే దారుణం. తాజా ఎపిసోడ్లో జరిగింది అదే. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్లో ఆ ప్రక్రియను పూర్తి చేశాడు బిగ్ బాస్. అర్ధరాత్రి ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే ఇందులో మణికంఠ తెలిసి పెద్ద మిస్టేక్ చేశాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అందరూ తమ పనిలో తాము ఉండగా సడన్ గా డేంజర్ లైట్స్ సైరన్ మోగిస్తూ బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశారు. అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి, ఇదొక లిమిట్లెస్ సర్ప్రైజ్ సీజన్. అందులో నుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ను ఇప్పుడు చూడబోతున్నారు. ప్రతిరోజులానే మొదలైన ఈ రోజు మీలో ఒకరు మాత్రం పీడకలగా మారబోతుంది. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. ఈ రోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్లో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్, మణికంఠ మీరు ఈ రోజుకి సేఫ్గా ఉన్నారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక మణికంఠ సేఫ్ అనగానే యష్మి షాక్ అయింది. తరువాత ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి ఇంటిని వదిలి వెళ్తున్నారు. మీ ముగ్గురిని మీ బ్యాగ్ సర్దుకుని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ ఈ ముగ్గురిని ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. ఇంతలో మణికంఠను చూడగానే ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆదిత్య. చెప్పాను కదా మణి, నువ్వు సేఫ్, ఆడియన్స్కి నువ్వంటే చాలా ఇష్టంరా అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక విష్ణుప్రియ, ఆదిత్య ఇద్దరు తమ లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. కానీ నైనిక మాత్రం నేను బట్టలే ప్యాక్ చేయను, మీరు ఎలా పంపిస్తారో చూస్తా బిగ్ బాస్ అంటూ మారం చేసింది. ఇక తరువాత ఎగ్జిట్ గేట్ దగ్గర రెడ్ లైన్స్ పెట్టాడు బిగ్ బాస్. ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీరు మెయిన్ డోర్ వైపు తిరిగి నిల్చోండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. మీ లెక్క ప్రకారం ఎవరు ఈ రోజు రాత్రికి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నారనేది అనుకుంటున్నారో వాళ్ళని అడుగు ముందుకు తీసుకొచ్చి వారే ఎందుకు వెళ్తారని అనుకుంటున్నారో కారణాలు చెప్పండి అంటూ హౌస్ మేట్స్ను కోరాడు బిగ్ బాస్. ముందుగా ఆదిత్యను ఒకడు ముందుకు తీసుకెళ్లి తన రీజన్స్ చెప్పాడు నిఖిల్. ఆదిత్య అన్నకి ఉన్న స్ట్రెంగ్త్ మేము ఇప్పుడే చూసాం, ఇంకా స్ట్రాంగ్గా ఆడాలని కోరుకుంటున్నాం, కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాడని అనిపించింది అందుకే అంటూ నిఖిల్ చెప్పాడు. ఆ తరువాత మణికంఠ పేరు పిలిచాడు బిగ్ బాస్. వెంటనే అయ్యో నేనా అన్నట్లు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నెమ్మదిగా ఆదిత్య పక్కకెళ్ళి నిల్చున్నాడు మణికంఠ. నిజానికి ఆదిత్య అయితే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ ఆదిత్య అన్నది సెలెక్ట్ చేస్తున్నా, నాకు తెలియదు, విష్ణు, నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్, ఏం చేయలేని బిగ్ బాస్ ఇది అంటూ ఏడుస్తున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మణికంఠ. వెంటనే పక్కనే ఉన్న విష్ణుప్రియకి ఓ హగ్ ఇచ్చాడు. తరువాత ఆదిత్య అన్న ఐఆమ్ సారీ, నాకు ఇంకేం ఆప్షన్ లేదు అంటూ మణికంఠ చెప్పాడు. దానికి కూడా నవ్వుతూ ఇట్స్ ఓకే అంటూ ఆదిత్య చెప్పాడు. అయితే ఇక్కడ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. కానీ మణికంఠ మాత్రం తనను చాలా ఆప్యాయంగా చూసుకున్న ఆదిత్యకే పోటు పొడిచాడు. నిజానికి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావాలంటూ నైనిక, యష్మిలకి నామినేషన్ వేశాడు మణికంఠ. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు నైనికనే ఎలిమినేట్ కావాలని చెప్పాల్సిందిగా, కానీ వేరే ఆప్షన్ లేదంటూ ఆదిత్యకి పోటు పొడిచాడు. ఖచ్చితంగా ఇది మాత్రం మణికంఠకి కాస్త దెబ్బయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత నబీల్, విష్ణుప్రియని, ప్రేరణ, పృథ్వీ, నైనికను ఎలిమినేట్ అవుతారని తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ తరువాత సీత, యష్మి ఇద్దరు మళ్ళీ ఆదిత్య ఎలిమినేట్ కావాలని కోరారు. ఇలా హౌస్లో నలుగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలన్నారు. తరువాత మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరికీ తనదైన స్టైల్లో ఐ లవ్ యూ అంటూ చెప్పి బాయ్ బాయ్ చెప్పేశాడు ఆదిత్య. ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఓటింగ్ కొనసాగుతోంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.